మీడియా మిత్రులారా, ఈ దేశ ప్రధానమంత్రి గారు, ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారు మరి వాళ్ళు భారత రాజ్యాంగం మీద, భగవద్గీత మీద ప్రమాణం చేశారు. వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. దేశ ప్రధానమంత్రి గారు ఈ దేశానికి, ప్రజలందరికీ నాయకుడు. ఈ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అనే విషయం మర్చిపోకుండా మాట్లాడాలి. ఈ దేశం ఉన్నటువంటి మహిళలను అగౌరవపరుచుకుంటూ, ఈ దేశం మహిళల మీద కుట్ర కుతంత్రాలు చేసుకుంటూ, ఈ దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల ఉపన్యాసాలు చేయడం సరైనది కాదు. ప్రజలను ఉద్దేశించి మొన్న మాట్లాడాడు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కానీ ఈ దేశ ప్రజలకు ఏం చెప్తున్నాడు? అబద్ధాలు చెప్తున్నాడు. ఈ దేశం ఉన్నటువంటి మహిళలకు, ఆడబిడ్డలకు అబద్ధాలు చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే, ఈ 2023లో మహిళ బిల్లు పెట్టడం జరిగింది, పాస్ అయింది. 33% రిజర్వేషను మహిళలకు, ఈ దేశం ఉన్నటువంటి మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును 2023లో పార్లమెంట్లో పెట్టడం జరిగింది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. రాజ్యసభలో పెట్టడం జరిగింది. రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. రాష్ట్రపతి ఆమోదం ముద్ర కూడా వేసింది 2023లోనే. అప్పుడు ఈ దేశం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ, అధికార పార్టీతో సహా అందరూ కలిసి ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది పార్లమెంట్లో మహిళా బిల్లుకు, 33% బిల్లుకు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ అమ్మ, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు పూర్తిగా మహిళా బిల్లుకు 33% బిల్లుకు పూర్తిగా 2023లో మద్దతు చేశారు. పార్లమెంట్లో మద్దతు చేశారు, రాజ్యసభలో మద్దతు చేశారు. మరి ఖచ్చితంగా ఈ దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వవలసిందని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానానికి ఒప్పుకున్నారు. తీర్మానం జరిగింది, పార్లమెంట్లో బిల్ అయింది, రాజ్యసభలో బిల్ అయింది, రాష్ట్రపతి ఆమోదం తెలియదు. 2023లో అయిపోయింది బిల్లు. అది దానికి ఇప్పుడు సంబంధం లేదు. బిల్ అయిపోయింది. 2023లో బిల్ అయిపోయిన తర్వాత, బిల్ పాస్ అయిన తర్వాత, రాజముద్ర పడ్డ తర్వాత రిజర్వేషన్లు అమలు చేయాలి. 33% రిజర్వేషన్లు 2024లో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. ఎందుకు అమలు చేయలేదని ఈ దేశ ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాం. 33% రిజర్వేషన్ అమలు చేయాలి కదా. మరి పార్లమెంట్ ఎలక్షన్లు అమలు చేయలేదు. మరి అన్ని రాష్ట్రాలలో కూడా ఎలక్షన్లు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు అమలు చేయలేదు? అది చెప్పాలి కదా నరేంద్ర మోడీ గారు. ఢిల్లీలో ఎలక్షన్లు వచ్చినాయి, హర్యానాలో ఎలక్షన్లు వచ్చినాయి, మరి బీహార్లో ఎలక్షన్లు వచ్చినాయి, కేరళలో ఎలక్షన్లు వచ్చినాయి. మరి అన్నిట్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి కదా, రిజర్వేషన్ అమలు చేయాలి కదా. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నాం మేము. ఎందుకు అమలు చేయలేదు? రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలక్షన్లు వచ్చాయి, మరి మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మహిళ బిల్లు పాస్ అయినాక కూడా, మహిళలకు రిజర్వేషన్ 33% బిల్లు పాస్ అయినాక కూడా ఎందుకు అమలు చేయలేదు? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పాలి. ఎందుకు చేయలేదు? ఇప్పుడేంది దాని పరిస్థితి? అంటే ఈ దేశం ఉన్నటువంటి 50% ఉన్న మహిళలను ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మోసం చేసినట్టే కదా. అంటే అప్పుడు అయిపోయిన బిల్లును ఇప్పుడు 2026లో 3 బిల్లు పెట్టారు. అది మహిళల బిల్లుకు దీనికి సంబంధమే లేదు.
మహిళ బిల్లు పెట్టిందని అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు మహిళ బిల్లు పెట్టినామని అబద్ధాలు ఆడుతున్నాడు. 3 బిల్లు చూడండి మీరు. ఆ 3 బిల్లులకు ఈ మహిళ బిల్లుకు సంబంధం ఉందా మీరు తెలుసుకోండి, మీడియా మిత్రులు కూడా. ఇప్పుడు ఈ దేశంలో చర్చ జరుగుతుంది మహిళ బిల్లు మీద. అమలైనాక కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? నిజంగానే మహిళల మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ వాళ్ళకు మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ దేశ హోంమంత్రి అమిత్ షాకు మహిళల మీద నిజంగానే ప్రేమ ఉంటే ఎందుకు 2023 తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఎందుకు 33% రిజర్వేషన్లు మహిళలకు అమలు చేయలేదని మేము అడుగుతున్నాం. మళ్ళీ 2026లో బిల్లు పెట్టి, డిలిమిటేషన్ బిల్లు ఇంకా ఇతర బిల్లు 2 పెట్టారు, 3 బిల్లు పెట్టారు. ఆ 3 బిల్లు మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుకు సంబంధమే లేదు. అది 23లో పాస్ అయింది. ఈ బిల్లు పెట్టి, ఈ బిల్లుకును మహిళల బిల్లుకు లింకు పెట్టి ఈ దేశంలో మహిళలను మోసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. 50% ఉన్న మహిళలు ఈ దేశంలో 50% ఉన్న మహిళలను, ఆడిబిడ్డలను మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. ఇది వాస్తవం కాదా? ఒక దేశ ప్రధానమంత్రిగా అబద్ధం ఆడొచ్చా? ఈ దేశ మహిళల మీద అబద్ధం ఆడొచ్చా? నువ్వు రాముని వారసుని అంటున్నావు, రాముడు మా దేవుడు అంటున్నావు. అంటే రాముడు ఈ విధంగా చెప్పిండా నీకు? ఈ దేశ మహిళలను అవమానపరిచినట్టే కదా. ఈ దేశంలో సీతను అవమానపరిచిండ్రు, సీతను విడదీసి అయోధ్యలో రాముని విగ్రహాన్ని పెట్టావు. సీతను విడదీసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో సీత గురించి మాట్లాడరు బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ సీత గురించి మాట్లాడరు. సీతను విడదీసి అయోధ్యలో రాముని విగ్రహాన్ని పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు సీత వారసులైనటువంటి మహిళలను 50% ఈ దేశంలో 50% ఉన్న మహిళలను కూడా మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అబద్ధాలు చెప్తున్నాడు. వాస్తవం కదా. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలన్నీ, మా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, మా వాళ్ళంతా పూర్తిగా పార్లమెంట్లో మహిళ బిల్లుకు పూర్తిగా పార్లమెంట్లో మద్దతు చేశారు. ఆ బిల్లుకు ఆమోదం తెలిపారు, ఏకగ్రీవంగా తీర్మానం చేశారు పార్లమెంట్లో. అదేవిధంగా రాజ్యసభలో మద్దతు చేశారు. బిల్లును రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపినాక కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అసలు అమలు చేస్తలేదు. మహిళల బిల్లు అమలు చేస్తలేదు. ఎందుకు అమలు చేయలేదు అది చెప్పండి ప్రజలకు. 24లో పార్లమెంట్ ఎలక్షన్లో ఎందుకు అమలు చేయలేదు? రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మరి మహిళల బిల్లును 33% రిజర్వేషన్లు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఎక్కడిది? 26లో మళ్ళీ బిల్లు పెట్టాము, మహిళల బిల్లు. వాస్తవమా? మహిళల బిల్లు అయితే చూపించండి. ఉన్నది కదా, నువ్వు ఏమేమి బిల్లు పెట్టావు అనేది. 3 బిల్లు పెట్టావు. ఆ 3 బిల్లుకు మహిళ బిల్లుకు సంబంధమే లేదు, పార్లమెంట్లో పెట్టిన బిల్లు. కానీ ఈ డిలిమిటేషన్ బిల్లుకును మహిళ బిల్లుకు లింకు చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజలను మోసం చేయాలని, ఈ దేశంలో ఉన్నటువంటి 50% మహిళలను, ఆడిబిడ్డలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. దగా చేస్తున్నాడు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలను, ఇటు రాష్ట్రంలో ఈ దేశంలో నుండి 50% మహిళలను మోసం చేయాలని ఈ బిల్లు తీసుకొచ్చాడు. ఈ 3 బిల్లు, మహిళ బిల్లుకును మొన్నటి పార్లమెంట్ పెట్టిన బిల్లులకు సంబంధమే లేదు. వాస్తవం చదవండి. మేధావులు, ఇంటెలెక్చువల్స్ వాళ్ళు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అది చదవండి. 3 బిల్లు వాస్తవానికి మహిళ బిల్లుకును ఆ 3 బిల్లుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మొన్న పెట్టిన పార్లమెంట్లో పెట్టిన బిల్లు సంబంధమే లేదు.
వాస్తవాలు మాట్లాడుకోవాలి. సంబంధమే లేదు. మరి మహిళా బిల్లుకి ఏం సంబంధము? 2023లో పాస్ అయింది కదా. 2023లో పాస్ అయిన మహిళా బిల్లు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని పాస్ అయింది. ఆ బిల్లు వాళ్ళకు అమలు చేయవలసింది, అమలు చేయాలి. 2024లోనే 33% రిజర్వేషన్ మహిళలకు అమలు చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమలు చేయాలి. ప్రతి ఎలక్షన్లో వాళ్ళకు అమలు చేయాలి. అటువంటిది 2023 తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత ఇప్పటి వరకు 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నాడు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నాడు. అంటే ఈ దేశంలో 50% మహిళలను, ఆడబిడ్డలను మోసం చేస్తున్నాడు, దగ చేస్తున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఇది కరెక్ట్ కాదు. ఇక డిలిమిటేషన్ బిల్ పెట్టావు. అది ఫ్యామిలీ ప్లానింగ్ అనేది 1971లో కేంద్ర ప్రభుత్వము, ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమ్మ ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి అని చెప్పి ఆనాడు బిల్లు తీసుకొచ్చింది పార్లమెంట్లో. అది దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయింది. 1971లో. అయితే అది నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు. అంటే సౌత్ ఇండియా వాళ్ళు అమలు చేశారు. అంటే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా అమలు చేశాయి ఫ్యామిలీ ప్లానింగ్. అయితే అది ఇందిరాగాంధీ అమ్మ గమనించి 1976లో ఇందిరాగాంధీ గారు, పెద్దలు ఇందిరాగాంధీ గారు ఆనాడు 1976లో నిండు పార్లమెంట్లో చెప్పాది, ఇంకా 25 సంవత్సరాల తర్వాత డిలిమిటేషన్ చెయ్యము. ఎందుకు చేయమంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు, సౌత్ ఇండియా వాళ్ళు అమలు చేశారు. అంటే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా అమలు చేశారు. కాబట్టి అక్కడ జనాభా తక్కువ అయింది, ఇక్కడ జనాభా ఎక్కువ అయింది. వీళ్ళు ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ను ఆచరించలేదు, వీళ్ళు అమలు చేయలేదు, వీళ్ళు పాటించలేదు. కాబట్టి నార్త్ ఇండియా వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది, సౌత్ ఇండియా వాళ్ళ జనాభా తక్కువ అయింది. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైతే చెప్పామో దాన్ని పూర్తిగా అమలు చేశారు అని చెప్పి ఆలోచన చేసి 1976లో ఇందిరాగాంధీ అమ్మ ఇంకా 25 సంవత్సరాల దాకా డిలిమిటేషన్ చేయడం వీలు కాదు అని చెప్పి ఆనాడు బిల్ పెట్టి అది బిల్ పాస్ చేశారు. దాని తదుపరి 2021లో వాజ్పేయి గారు పెద్దలు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండి 2001లో కూడా డిలిమిటేషన్ చేయడం వీలు కాదు. వాస్తవం ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఫ్యామిలీ ప్లానింగ్ నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు, సౌత్ ఇండియా వాళ్ళు అమలు చేసారు. ఇక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇది ఇంకొక 25 ఏళ్ళు డిలిమిటేషన్ చేయడం వీలు కాదు అని చెప్పి ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు డిలిమిటేషన్ బిల్లు పెడతలేము అని చెప్పడం జరిగింది. వాజ్పేయి గారు కూడా చెప్పారు. ఈ వాజ్పేయి గారు చెప్పినప్పుడు ఏంటి, ఇతర రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ మీ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంట్ సీట్లు కానీ ఒకవేళ మీకు ఏదైనా ఎక్కడన్నా ఎక్కువలు తక్కువలు కావాలంటే మీరు నిర్ణయించుకొని మీరు చేసుకోండి, ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఆదేశాలు ఇస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అనుసరించవచ్చు, అది మీ ఇష్టము అని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ రాష్ట్రాలలో మీకు అవసరం ఉంటే పెంచుకోవచ్చు, మీకు అవసరం ఉంటే తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టడం జరిగింది. కానీ డిలిమిటేషన్ చెయ్యను అని వాజ్పేయి గారు కూడా చెప్పాడు 2001లో. అంటే ఇందిరాగాంధీ గారు 76లో చెప్పారు, వాజ్పేయి గారు 2001లో చెప్పాడు. ఇది వాస్తవం. మరి ఇయల్లో వాజ్పేయి గారు చెప్పింది 2001లో, ఇప్పుడు 2026లో డిలిమిటేషన్ చేసే ముందు ఫ్యామిలీ ప్లానింగ్ను మన నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు, సౌత్ ఇండియా వాళ్ళు అమలు చేశారు. అంటే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేశారు కదా. మరి దేశ ప్రజలను
సమానంగా చూసి ఈ డిలిమిటేషన్ కూడా సమానంగా చెయ్యాలి, ఎక్కువలు తక్కువలు కాకుండా అన్ని రాష్ట్రాలకు కూడా సమానంగా ఉండాలని ఎందుకు ఆలోచన చేయలేదు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు? అంటే ఏంది, ఇప్పుడు డిలిమిటేషన్ చేసుట్లా ఇంట్లో కూడా కుట్రకుతంత్రాలు. నార్త్ ఇండియా వాళ్లకు ఎక్కువ సీట్లు పెంచి సౌత్ ఇండియా వాళ్లకు పెంచకుండా సౌత్ ఇండియా ప్రజలను మోసం చెయ్యాలి అనే ఆలోచనతోని కుట్రకుతంత్రాలు చేస్తున్నాడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజలను మోసం చెయ్యాలి, నార్త్ ఇండియా ప్రజలకు న్యాయం చెయ్యాలి, నార్త్ ఇండియాలో సీట్లను పెంచుతాము, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంత ఉంటుందో జనాభా అంతే ఇస్తాము. అంటే మరి ఫ్యామిలీ ప్లానింగ్ ఇక్కడ మేము అమలు చేశారు, నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు. అది దేశ ప్రజలు ఇద్దరు చెప్పారు కదా, ఇందిరాగాంధీ అమ్మ చెప్పారు, వాజ్పేయి గారు చెప్పారు. మరి నువ్వెందుకు దాన్ని గుర్తిస్తలేవు, నువ్వెందుకు దాన్ని అమలు చేస్తలేవు? ఈ దేశ ప్రజలకు సమానంగా చూడవలసిన బాధ్యత దేశ ప్రధానమంత్రిది కదా, నువ్వెందుకు చూస్తలేవు? మరి దేశ ప్రజలను అందరినీ ఈక్వల్గా అందరికీ సమానంగా ఉండాలి సీట్లు. మీరు అమలు ఫ్యామిలీ ప్లానింగ్ మీరు అమలు చేశారు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీరు అమలు చేశారు, దక్షిణ రాష్ట్రాల వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది సమానంగా ఉండాలి, అమలు చేయండి నార్త్ ఇండియా వాళ్ళది తప్పు కదా. కాబట్టి సౌత్ ఇండియా వాళ్ళు అంటే దక్షిణ రాష్ట్రాల వాళ్ళు వాస్తవాలు అమలు చేశారు, అక్కడ ముఖ్యమంత్రులు కూడా అమలు చేశారు. కాబట్టి సమానంగా ఇవ్వాలనే ఆలోచన మరి ఎందుకు చేస్తలేవు నరేంద్ర మోడీ గారు? మీరు దేశంలో సమానంగా నార్త్ ఇండియా వాళ్ళకి ఎక్కువ సీట్లు, దక్షిణ రాష్ట్రాలకు తక్కువ సీట్లు అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన. ఏది ఇది సమానంగా ఇవ్వాలి, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఒకే రకంగా, నార్త్ ఇండియా వాళ్ళకు ఒకే రకంగా సమానంగా సీట్లను పెంచాలి. అది పెంచకుండా నార్త్ ఇండియా వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది అని వాళ్ళకు పెంచడం, మాకు తక్కువ ఉన్నదని మాకు తగ్గించడం, ఇది సరియైనది కాదు కదా, ఇది పద్ధతి కాదు కదా అని మా రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ అమ్మ, మా ప్రియాంక గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీలు అన్ని అడుగుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలు అన్ని అడుగుతున్నాయి, దేశంలో ఉన్న పార్టీలు అన్ని అడుగుతున్నాయి. ఆవిడికి జవాబు చెప్పు. అదంతా కుట్ర. ఎందుకు బిల్లు పెడతలేదు? నువ్వు ఇది అంటున్నావు కదా, ఎందుకు బిల్లు పెట్టలేదు? ఓకే, ఈ దేశ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆ మాట అంటున్నావు, ఎందుకు నిన్న మొన్నటి బిల్లు ఎందుకు పెట్టలేదు? మొన్న బిల్లు చదవండి, ఆ బిల్లు ఎందుకు పెట్టలేదు? బిల్లు ఎందుకు పెట్టలేదని మా రాహుల్ గాంధీ గారు అడుగుతుంటే ఏమంటాడంటే తర్వాత చూద్దాం, తర్వాత బిల్లు అయిపోయాక తర్వాత ఎట్లా చూస్తావయ్యా? ఈ బిల్లు అయిపోయాక ఏం జరుగుతుంది? బిల్లు ఎందుకు పెట్టలేదు? ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా సమానంగా సీట్లు పెంచుతాము, అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తాము సీట్లు అని ఎందుకు ఆ బిల్లు పెట్టలేదు అని అడుగుతున్నా. మా రాహుల్ గాంధీ గారు అదే అడుగుతున్నాడు కదా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే అడుగుతున్నాడు కదా, మా పిసిసి అధ్యక్షుడు కూడా అదే అడిగిండు కదా. నువ్వు సమానంగా ఎందుకు పెడతలేవు అని అడుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండాలని అడుగుతున్నాము. ఆనాడు కేంద్ర ప్రభుత్వము 1971లో ఫ్యామిలీ ప్లానింగ్ ను అమలు చేయాలని అంటే అది దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు అమలు చేశారు. దక్షిణాది ముఖ్యమంత్రులందరూ కూడా ప్రజలకు ఆదేశాలు ఇచ్చి, అధికారులకు ఆదేశాలు ఇచ్చి అమలు చేయించారు. మరి నార్త్ ఇండియా ఉన్నటువంటి రాష్ట్రాలలో ముఖ్యమంత్రులకు ఎందుకు ఆదేశాలు ఇచ్చి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఎందుకు చెప్పలేదు? మీరు చేయకపోవడం వల్ల తప్పు కదా, అక్కడ ముఖ్యమంత్రులు తప్పు కదా. కాబట్టి ఇప్పుడు మేము అమలు చేసినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉండి దక్షిణ రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తే మరి వీళ్ళకి శిక్ష ఎత్తవా నరేంద్ర మోడీ గారు? ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం, ఆ నిర్ణయం దేశవ్యాప్త ప్రజలందరూ కూడా అమలు చేయవలసిందే కదా. మరి దక్షిణ రాష్ట్రాల వాళ్ళు అమలు చేస్తే నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయకపోతే తప్పు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలది కదా, అది అడగాలి కదా మీరు. అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? ఇది పద్ధతి కాదు అని అంటున్నా, ఇది పద్ధతి కాదు. కాబట్టి నువ్వు డిలిమిటేషన్లో కూడా నిన్నటి దాంట్లో నువ్వు పెట్టలే, నిన్నటి బిల్లు పెట్టలేదు. నిన్నటి బిల్లు దేశవ్యాప్తంగా అందరికీ సమానంగా సీట్లు ఇస్తాము, 50% పెంచుతున్నాం కదా, 50% అన్ని రాష్ట్రాలకు, దక్షిణ రాష్ట్రాలకు, నార్త్ ఇండియాకు అందరికీ సమానంగా
ఆ 50% ఇస్తాము అని చెప్పి సమానంగా ఇస్తాము సీట్లు అని ఎందుకు చెప్పలేదు? ఆ బిల్లు ఎందుకు పెట్టలేదు? ఆ బిల్లు పెట్టకుండా నేను తర్వాత పెడతాను, బిల్లు అయిపోయినాక తర్వాత ఎట్లా పెడతారే? ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ ఎందుకు ఒప్పుకుంటారు? అందుకోసమే మా రాహుల్ గాంధీ గారు ఒప్పుకోలేదు. మా రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? బిల్లు పెట్టు వెంటనే అని చెప్పాడు. కానీ ఈ డిలిమిటేషన్ బిల్లు ఇంకా ఇతర 2 బిల్లు ఉన్నాయి. ఆ 3 బిల్లుకు ఈ మహిళా బిల్లుకు సంబంధమే లేదు. అసలు మహిళా బిల్లు లేనే లేదు. ఆ 3 బిల్లు చూడండి ఒకసారి మీరు. ఆ 3 బిల్లుల్లో మహిళా బిల్లుకు 33% సంబంధించిన బిల్లు లేనే లేదు. ఆ మహిళా బిల్లు 33% రిజర్వేషన్ బిల్లు మహిళా బిల్లు ఏదైతే ఉందో అది 2023లో పాస్ అయిపోయింది పార్లమెంట్లో, రాజ్యసభలో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దానికి సంబంధమే లేదు. ఇప్పుడు ఈ 3 బిల్లు వేరే, డిలిమిటేషన్ బిల్లు ఇంకా 2 బిల్లు వేరే. ఇవిటి పార్లమెంట్లో బిల్ పాస్ కావాలని చూశారు. కానీ అక్కడ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఆ బిల్లు చదువుకొని, మా రాహుల్ గాంధీ గారు చదువుకున్నారు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా చదివారు. చదివి ఇది మోసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి గారు, ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నాడు, ఈ దేశ మహిళలను మోసం చేస్తున్నాడు అని చెప్పి మనసులో పెట్టుకొని ఆ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పి దాన్ని వ్యతిరేకించారు ప్రతిపక్ష పార్టీలన్నీ. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు చెప్పాలి ప్రజలకు. మరి మళ్ళీ ప్రజలను ఉద్దేశించి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ఎన్ని అబద్ధాలు, కుట్ర కుతంత్రాలు మాట్లాడుతున్నవై, ఎంత నీ మాటలలో ఎంత కుట్ర కుతంత్రం ఉంది? నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా సిగ్గనిపిస్తలేదా మీకు? ఈ దేశ ప్రజలతోనే అబద్ధాలు మాట్లాడము, ఈ దేశంలో ఉన్న మహిళలను మోసం చేయడము కరెక్ట్ కాదు కదా. అందుకోసమని నీకు నీతి నిజాయితీ లేకుండా మాట్లాడుతున్నావు. ఈ దేశ ప్రజలు గుణపాఠం చెప్తారు. వాస్తవానికి మరొకసారి చెప్తున్నా, ఈ 3 బిల్లుకును మహిళా బిల్లుకు సంబంధమే లేదు. మొన్న పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టడం లేదు, వాస్తవం పెట్టలేదు. అది ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, ఇంటలెక్చువల్స్ వాళ్ళు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మీడియా యజమానులు కూడా చదవాలి. దయచేసి చూడండి దాన్ని. ఆ 3 బిల్లు మహిళలకు సంబంధించిన, మహిళకు సంబంధమే లేదు. మహిళా బిల్లు 23లో పాస్ అయింది, 2023లో. కానీ ఈ 3 బిల్లుకు మహిళా బిల్లుకు సంబంధమే లేదు. కానీ మహిళా బిల్లుకును దీనికి లింకు పెట్టి మహిళలను మోసం చెయ్యాలి. 50% ఉన్న మహిళలకు అసలు రిజర్వేషన్ ఇవ్వకూడదు అని ఒక కుతంత్రం చేస్తున్నాడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దగా చేస్తున్నాడు. కాబట్టి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నమ్మకూడదు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీని నమ్మకూడదు. వీళ్ళంతా దగాకోర్లు. ఇది వాస్తవము. ఈ దేశంలో హిందువులను మోసం చేస్తున్నారు. రాముణ్ణి అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని. అసలైన హిందువులు కాదు వీళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ ద్రోహులు. ఈ దేశ ప్రధానమంత్రి కూడా హిందూ ద్రోహి. రాముణ్ణి అడ్డం పెట్టుకొని ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. అసలైన హిందువులు కాదు. అసలైన హిందువులు ఈ దేశంలో ఎస్టీలు, ఆదివాసులు, బీసీలు, బీసీలు, ఓబీసీలు, రెడ్లు, ఇతరత్ర కులాలు, వీళ్ళు అసలైన హిందువులు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసలైన హిందూ కాదు. హిందూ పేరుతో ముసుగు వేసుకొని మోసం చేస్తున్నారు. ఇది వాస్తవం. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. ఈ దేశంలో యువతకు నేను ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ప్రతి సంవత్సరం 2014 చెప్పాడు. ఇప్పటికి 12 నెలలు అయిపోయింది. అంటే 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఆ 2 కోట్ల యువత ఎవరో హిందువులు. ఆ హిందూ యువతకు ఎందుకు నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినావు? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పటిదాకా? 2014 నుంచి 2026 దాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కదా. యువతకి ఇస్తారనేది నువ్వే కదా, ఈ దేశ ప్రధానమంత్రే కదా. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి ఈ దేశంలో ఉన్న యువతకు, హిందూ యువతకు అని అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. నువ్వు హిందువుల ప్రేమ ఉన్నది కదా, మరి హిందువులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? సంవత్సరానికి 2 కోట్లు ఇస్తారన్నావు. ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి ఈ దేశంలో హిందూ యువతకు. ఎందుకు ఇవ్వలేదు అది చెప్పండి. ఈ దేశంలో ఉన్న 50% మహిళలు హిందువులే కదా. 33% రిజర్వేషన్ 2023లో
బిల్ పాస్ అయింది కదా, ఎందుకు 2023 నుంచి వెళ్ళి బిల్ పాస్ అయినాక ఎందుకు వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు? హిందూ మహిళలకు 50% ఈ దేశంలో మహిళలు 33% రిజర్వేషన్ ఇస్తారని రిజర్వేషన్ బిల్ పాస్ అయినాక కూడా మహిళలకు బిల్లు ఎందుకు అమలు చేయలేదు? 23లో పాస్ అయింది బిల్లు, 33% బిల్లు పాస్ అయింది. అప్పటి నుండి ఎందుకు ఆ రిజర్వేషన్ అమలు చేయలేదు? 33%. అంటే ఈ దేశం ఉన్నటువంటి 50% ఉన్న మహిళలు హిందువులే, కానీ ఆ హిందూ మహిళలను కూడా మోసం చేశాడు నరేంద్ర మోడీ గారు, దగా చేశాడు. ఇలాంటి దగాకోరును నమ్మకూడదు. ఈ దేశ ప్రధానమంత్రి దగాకోరు, మోసం చేసేవాడు, ఒక ద్రోహి. కాబట్టి అలాంటి ప్రధానమంత్రిని నమ్మకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకోవడం జరుగుతుంది.